ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షం తక్కువ పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు. ఖరీఫ్ పనులు ముందుగా ప్రారంభించాలని రైతులకు సూచిస్తున్నారు. కానీ కాకినాడ జిల్లాలో సాగునీరు అందించే విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంతకీ క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలేమిటి? రైతులను ఆందోళనకు గురిచేస్తున్న అంశాలేమిటి? ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడబోవంటున్నారు నిపుణులు. ఫలితంగా ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలో దాదాపు 3,70,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచే వ్యవసాయ పనులు ప్రారంభించాలని అధికారులు చెబుతున్నా దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు జరగడం లేదు. నారుమడులు వేసే నాటికి నీరు అందకపోతే ఎండిపోతాయి. దీంతో నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు రైతులు. పంటలకు సాగునీరు విడుదల చేయడానికి ముందే డ్రైన్ల ఆధునీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా 24 కోట్లు, వరద నష్టం మరమ్మతులకు మరో 10 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. కానీ పనులు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి. అంతేకాదు, సాగునీటి సలహా మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. తూర్పు డెల్టా, పీబీసీల కింద జూన్ మొదటి వారంలో నీరు విడుదల చేస్తామంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. ఈ పరిస్థితి రైతులను సందిగ్ధంలోకి నెడుతోంది. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆకుమండలు పూర్తయిన తర్వాత సాగునీరు లేకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఏలేరు పంపా రిజర్వాయర్ నుంచి జూలై మొదటి వారంలో నీరు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. పుష్కర లిఫ్ట్, తాండవ ప్రాజెక్టుల ద్వారా 2వ వారంలో నీరు రావాలి. సుబ్బారెడ్డి సాగర్ నుంచి కూడా ప్రతి ఏడాది సాగునీరు విడుదల ఆలస్యమవుతుంది. అందువల్ల ఆ ప్రాజెక్టు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏలేరు వ్యవస్థలో పంట కాలువలు, వరద కాలువలు వేరువేరుగా లేవు. దీనివల్ల బెడ్ లెవెల్ కిందకు పడిపోయి నీరు సముద్రంలో కలిసిపోతుంది. సమస్య పరిష్కారం కావాలంటే పీలేరు కాలువలపై బెడ్ రెగ్యులేటర్లు, క్రాస్ బర్న్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏలేరు రిజర్వాయర్లో 9 టీఎంసీల నీరు ఉంటే దానిలో 6 టీఎంసీలు స్టోరేజ్ కింద ఉంచాలి. అంటే 3 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏలేరు ప్రాజెక్టు మీద ఆధారపడి 50,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది. అధికారుల సూచనల మేరకు ముందస్తు ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కానీ సాగునీరు అందకపోతే తీవ్రంగా నష్టపోతామనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. పుష్కర ప్రాజెక్టుని ముందుగా చెప్పడం జరిగింది. ఏలేరులో భాగం, అదేవిధంగా గోదావరి నుంచి కూడా మనము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పుష్కర లిఫ్ట్ కింద దాదాపు 90,000 ఎకరాలు సాగులో ఉంది. ఈ పుష్కర లిఫ్ట్ ప్రాజెక్ట్ కూడా జూలై 10వ తారీఖు ఆ ప్రాంతంలో మనము నీళ్లు పూర్తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మొత్తానికి ముందస్తు సాగుపై సందిగ్ధంలో పడ్డారు కాకినాడ జిల్లా రైతులు.